వంశోద్ధారకుణ్ణి మీ చేతుల్లో పెడుతున్నానన్న ఆనందం కన్నా మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నానన్న బాధే ఎక్కువగా ఉంది. నువ్వు అలా బాధపడకూడదు. ఈ టైంలో నువ్వు హ్యాపీగా ఉండాలి. పల్లవికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఉషకు అన్యాయం చేస్తున్నానా? వెళ్తుంది అంకిత్ గారే కదా? ఇదేంటి అంకిత్ గారు ఇక్కడే ఉన్నారు? అంకిత్తో కలిసే కదా ఆయన వైజాగ్కి వెళ్లారు. మరి అంకిత్ హైదరాబాద్లో ఉన్నారేంటి? డెలివరీ అయ్యే వరకు రోజు మీరు నాతో ఇలా వాకింగ్కి వచ్చే అదృష్టం నాకు లేకపోయినా కొన్ని రోజులైనా నన్ను ఇలా వాకింగ్కి తీసుకొచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఉషా కాల్ చేస్తుంది. పెళ్ళం ఫోన్ చేసేసరికి అంత అలర్ట్ అయిపోయాడేంటి? ఉషా, ఏవండి ఎక్కడున్నారు? ఎక్కడుంటాను? వైజాగ్లో ఉంటాను. వైజాగ్లోనా? అవును, నేను అంకిత్ ఇందాకే బీచ్లో వాకింగ్కి వచ్చాం. అవునా, మీరు అంకిత్ వాకింగ్కి వచ్చారా? తను ఇప్పుడు మీతోటే ఉన్నాడా? ఏ అంకిత్తో మాట్లాడతావా? మాట్లాడతాను. అంకిత్ గారికి ఫోన్ ఇవ్వండి. ఏంటండి సైలెంట్ అయిపోయారు? అంకిత్ గారితో మాట్లాడతాను. ఫోన్ ఇవ్వండి. ఒక నిమిషం. అంకిత్, అంకిత్, అరే వాడేదో ఫోన్లో మాట్లాడుతున్నాడు. వద్దులేండి, ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు? సరే, ఇంతకీ తిన్నావా? మార్కెట్ నుంచి ఇంటికి వెళ్తున్నాను. సరే, త్వరగా వెళ్ళి తినేసి, లేట్ అవుతుంది కదా. బాయ్. ఓకే, బాయ్.
అంకిత్ ఇందాకే బీచ్లో వాకింగ్ వచ్చాం. సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే, గుండెల్లో నా ప్రతి మూల నీ గొంతే మోగేనే. ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చేనే, ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చేనే. ఏంటి మీ మిస్సెస్ ఫోన్ చేసేసరికి నాకు దూరంగా నడుస్తున్నారు? నాతో ఉన్న ఈ కొద్ది రోజులు నాకు దగ్గరగా ఉంటానని, నన్ను సంతోషంగా చూసుకుంటానని నాకు మాటిచ్చారు కదా, మర్చిపోయారా? అదేం లేదు, వెళ్దాం పద. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఎటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా. దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యమేదో, లేత ప్రేమల లోతు ఎంతో లేని కన్నుతో చూడరా, చీకటేదో వెలుతురేదో మంచు ఏదో మంట ఏదో, లోకమెరుగని ప్రేమ కథని లోని కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఎటు చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఎటు చూడరా. వైజాగ్లో ఏదో ఇంపార్టెంట్ పని ఉందంట, 2 days వెళ్ళాలి. చట మార్చుతూ ఏ మార్చుతుంటే, నేను అంకిత్ ఇందాకే బీచ్లో వాకింగ్ వచ్చాం. నీ నింగి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా మసకబారిన కంటి. యాక్చువల్గా నిన్ను విడిచిపెట్టి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. వెళ్తే ఇక్కడ నువ్వు ఫీల్ అవుతావు, వెళ్ళకపోతే అక్కడ తను ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈశ్వరా
మీద అంత ప్రేమ ఉన్న మనిషి, నాతో ఏ రోజు అబద్ధం చెప్పని మనిషి అంకిత్తో వైజాగ్కి వెళ్తున్నానని ఎందుకు అబద్ధం చెప్పారు? అంకిత్ ఈ ఊళ్ళోనే ఉన్నప్పుడు అతను వైజాగ్లో తన పక్కనే ఉన్నట్టుగా ఆయన ఎందుకు నన్ను నమ్మిస్తున్నారు? అసలు ఆయన నిజంగా వైజాగ్కి వెళ్లారా, లేక హైదరాబాద్లోనే ఉండి వైజాగ్లో ఉన్నట్టుగా నన్ను నమ్మిస్తున్నారా? ఏంటో అంత అయోమయంగా ఉంది. హలో అక్క. హలో పల్లవి, పక్కన కిరణ్ ఉన్నాడా? లేడక్క, నన్ను ఇంటి దగ్గర దించి నాకు బ్రేక్ఫాస్ట్ తీసుకురావడానికి వెళ్ళాడు. గుడ్, నీకు సేవలు చేయడం మొదలు పెట్టాడనమాట. అవునక్క, పొద్దున్న వాకింగ్కి తీసుకెళ్తున్నాడు, ఆకలేసినప్పుడు బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి పెడుతున్నాడు, లంచ్కి అలా బయటకి తీసుకెళ్తున్నాడు, సాయంత్రం సినిమాకో షికారుకో తీసుకెళ్లి ఏ హోటల్లోనో డిన్నర్ చేయించి తీసుకొస్తున్నాడు. వెరీ గుడ్. బట్ ఇలా 2-3 రోజులు మీ ఇంట్లో ఉండి నీకు సేవలు చేస్తే సరిపోదు. తను పర్మనెంట్గా మీ ఇంటికి వచ్చేసి నీకు సేవలు చేసేలా నేను చేస్తాను. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే, ఉంటాను, బాయ్. సరే అక్క, బాయ్. ఎలా ఉన్నావు ఉషా? దేవుడి దయ వల్ల బానే ఉన్నాను. దేవుడి దయ ఉంటే సరిపోదు కదా, నీ పతి దేవుడి దయ కూడా నీకుండాలి కదా. ఇప్పుడు ఏమైంది నాకు? నిన్ను చూస్తుంటే జాలేస్తుంది ఉషా. ఇన్నాళ్ళు ఆ దేవుడి దయ లేకపోవడం వల్ల పాపం పిల్లలు పుట్టే అదృష్టానికి నువ్వు దూరం అయిపోయావు. ఇప్పుడు పతి దేవుడి దయ లేకపోవడం వల్ల అతనికి కూడా నువ్వు దూరం కాబోతున్నావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా భర్త నాకెందుకు దూరం అవుతాడు? పిల్లల కోసం దూరం అవ్వచ్చు కదా, దూరం అవ్వచ్చు కదా, దూరం అవ్వచ్చు కదా. నీలో ఏదో లోపం ఉందని, నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలిసాక ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎంతమంది దేవుళ్లకు మొక్కినా ఉపయోగం ఉండదు. ఉండకపోయినా పర్వాలేదు, నేను నీలాగా ప్రెగ్నెన్సీ పోయిందని డాక్టర్ చేత అబద్ధం చెప్పించడం కానీ, అబోర్షన్ అయినట్టు అందరినీ నమ్మించాలని కానీ చూడను. అంతేకాదు, నేను నీలాగా అత్తామామల్ని మోసం చేసి ఆస్తి కాజేసి వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టను. నేను నీలాగా కట్టుకున్న భర్తని అరెస్ట్ చేయించి జైలుకి పంపించను. నా భర్త కనుక నీ భర్తలాగా అడ్డమైన పనులు చేస్తూ ఉంటే జైలుకు పంపించడం కాదు, శాశ్వతంగా జైల్లోనే ఉండేలా చేసేదాన్ని. అంత పెద్ద తప్పు నా భర్త ఏం చేశాడు? ఏ భర్త చేయకూడని తప్పు చేసి కట్టుకున్న భార్యకి తీరని ద్రోహం చేస్తున్నాడు? నా భర్త ఎప్పటికీ నాకు ద్రోహం చెయ్యడు.
ఎందుకు చేయడు? నీ మొగుడేమన్నా శ్రీరామచంద్రుడా? అవును, సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుల్లా నా భర్త కూడా ఏకపత్ని వ్రతుడు అని నువ్వనుకుంటే సరిపోదు, నీ మొగుడు కూడా అనుకోవాలి కదా. ఏకపత్ని వ్రతం చేసి చేసి నీ మొగుడికి బోర్ కొట్టినట్టుంది. ఇప్పుడు ద్విపత్ని వ్రతం ట్రై చేస్తున్నట్టున్నాడు. మాటలు మర్యాదగా రాని. ఇంకొకసారిలా ఆయన గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం ఊరుకోను. అరే, నీ మొగుడు తప్పు చేస్తే తప్పులేదు గాని ఆ తప్పు గురించి నేను మాట్లాడితే తప్పొచ్చిందా? నా భర్త అలాంటి తప్పు చెయ్యడు చెయ్యడు చెయ్యడు. చేశాడు, చేస్తున్నాడు, చేస్తూనే ఉంటాడు. నమ్మకం ఉందా? నమ్మడం లేదు కదా? నిన్నెలా నమ్మించాలి? అవును, కిరణ్ అంకిత్తో కలిసి వైజాగ్ వెళ్తున్నానని నీతో చెప్పాడు కదా? అవును. అది అబద్ధం. కిరణ్ అంకిత్తో కలిసి వైజాగ్ వెళ్తున్నానని నీకు అబద్ధం చెప్పి ఈ ఊళ్ళోనే పల్లవితో కలిసి వాళ్ళింట్లో కాపురం పెట్టాడు. నో, నమ్మను, నేను నమ్మను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. పల్లవి నీకెలా తెలుసు? మా ఆయన పల్లవి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడని ఎలా తెలుసు అంటూ చచ్చు ప్రశ్నలు వెయ్యొద్దు. అయిన వాళ్ల మీద కంటే గొడవైన వాళ్ల మీద, మిత్రుల మీద కంటే శత్రువుల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టడం నాకు అలవాటు. నా మీద, నా మాటల మీద నీకు నమ్మకం లేకపోతే పల్లవి వాళ్ళింటికి వెళ్ళి ఎంక్వైరీ చెయ్యి. మీ ఆయన పాతివ్రత్యం ఏంటో పూర్తిగా నీకు అర్థమవుతుంది. ఏంటి అలా చూస్తున్నావు? మగాడి విషయంలో పాతివ్రత్యం అనే పదాన్ని వాడానేంటానా? నేను నీ అంత పండితురాల్ని కాదు, నీలాగా రచయిత్రిని కాదు. నాకు తోచిన పదప్రయోగం నేను చేశాను. ఆ పదం నీకు నచ్చకపోతే నీకు తోచిన పదాన్ని అక్కడ పెట్టుకొని హ్యాపీగా బాధపడవు. ఇప్పుడే పల్లవి వాళ్ళ ఇంటికి వెళ్ళి నిజాలు తేల్చేయాలి.
ఉషా అక్కడే ఆగిపోయావు? లోపలికి రా. తను వైజాగ్ వెళ్ళలేదని, నా దగ్గరే ఉన్నాడని తెలిసే వచ్చుంటావు. చూసావా, నువ్వు శ్రీరామచంద్రుడు అనుకుంటున్న నీ భర్తని ఎంత దూరం తీసుకొచ్చానో చూసావా? మీ అబ్బాయి పూర్తిగా ఆ పల్లవి మాయలో పడిపోయాడు. అంకిత్ తో వైజాగ్ వెళ్తున్నానని మీ అబ్బాయి నాకు అబద్ధం చెప్పి ఆ పల్లవి ఇంటికి వెళ్ళాడు.